ఆర్పిఎస్ 76 వాడిన తోటకి వాడని తోటకి తేడా చాలా ఉంది. ఆర్పిఎస్ 76 వాడిన తోటకి గ్రోతు ప్లస్ నలుపు ప్లస్ ఎయిర్ వ్యవస్థ కూడా బ్రహ్మాండంగా వస్తుంది. చెట్టుకి యొక్క హాని చేయకుండా మంచి రిజల్ట్, మంచి ప్రోడక్ట్. ఆర్పిఎస్ వాడిన తోటలు చాలా రిజల్ట్ వస్తున్నాయి. ప్లస్ నల్లే ఎటువంటి ట్రిప్స్ అయినా కూడా నల్లే బ్రహ్మాండంగా పనిచేస్తున్న ఇమ్యునోరిచ్ మజ్జిగ ప్లస్ ఇమ్యునోరిచ్ మంచి రిజల్ట్. మన సోమన్న సార్ గారికి వెరీ హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. ఇట్లాంటి రిజల్ట్, ఇటువంటి ప్రోడక్ట్ని కనుక్కున్నందుకు హార్ట్లీ సంతోషం పడుతున్నాం సార్. మంచి ప్రోడక్ట్ సార్. ఈ ప్రోడక్ట్ ఎటువంటి బొబ్బరు వైరస్ వచ్చినా కూడా ఈ యొక్క ఇమ్యునోరిచ్ ప్లస్ మజ్జిగ ఇవి రెండు ఉన్నా కూడా రైతులకి మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మనం మందుల షాపులోకి పోయి మా తోట ఇట్లా ముడత వస్తుంది అనే కూడా ఒక రౌండ్కి 2 ఎకరాలకి 6,000 6,500 వేస్తారు. అదే మనం 2 ఎకరాలకు గాను ఇమ్యునోరిచ్ వాడితే 1,000 రూపాయలు లీటరు. మంచి ప్రోడక్ట్. సోమన్ సార్ గారికి మరీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఇటువంటి రిజల్ట్ ఉన్న మందుని కనుగొన్నందుకు మీకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. రైతులు మీరు చెప్తుంటే అర్థం చేసుకోకపోవచ్చు, కానీ వాడిన వాళ్ళకి మాత్రం మంచి రిజల్ట్ కనిపిస్తుంది సార్. ఇమ్యునోరిచ్ ప్లస్ మజ్జిగ ప్లస్ అడుగులోకి నువ్వు ఆర్పిఎస్ వాడితే బ్రహ్మాండంగా సార్. ఎటువంటి వర్షం వచ్చినా కూడా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది సార్. ఎటువంటి వర్షాలు వచ్చినా కూడా చెట్టుకి మాత్రము హాని చేయకున్నట్ల అంత రిజల్ట్ ఉంటుంది సార్. ఆర్పిఎస్ 76 అనేది బ్రహ్మాండమైన రిజల్ట్ ఉన్న ఆర్పిఎస్ 76 మనం ఎరువులోకి కలిపేసేటప్పుడు అడుగులోకి వేసినామంటే మంచి రిజల్ట్ ఉంది సార్. నా సాటి రైతులకు కూడా నేను కోరుకునేది ఏమంటే, ఇటువంటి ప్రోడక్ట్లను మనము గమనించలేకపోయి వెనుకబడిపోతున్నాము. కాబట్టి మనము కొద్దిగా ఈ ఆర్పిఎస్ 76 అనే దాన్ని వాడి ఎటువంటి బొబ్బరు వైరస్ ఉన్నా కూడా మన మజ్జిగ ఇమ్యునోరిచ్ వాడితే హాని చేయకున్నట్లు మీరు పంట పండించుకునేదానికి కూడా ఆస్కారం ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను సార్. మరీ ప్రత్యేకంగా నేను కోరుకునేది ఏమంటే, సోమన్న సార్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఇటువంటి రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్ని మీరు తప్ప ఇంకెవరు కనుగోలేదని ప్రత్యేకంగా నేను కోరుకునేది ఇది ఒకటే సార్. థ్యాంక్ యూ సార్, సోమన్న సార్.